మన పూర్వకాలంలో చాలా మంది 100 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారండి. ఎందుకంటే కారణం వాళ్ళు తినే ఆహారం. మరి వాళ్ళు తినేది ఏంటనుకుంటున్నారా? రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి తినేవారండి. మరి అందులో ఒకటైన రాగులతో మనం ఒక సరికొత్త వంటకం అయితే చూసేద్దాం. అదేంటో చూసేద్దామా? ఇక్కడ రాగి పిట్టండి. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగి పిట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నేనైతే ఇక్కడ ఈ కప్పుతో రాగి పిండి అయితే తీసుకున్నాను. మీకు ఇంకెక్కువ కావాలంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అలాగే కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. ఇది ఒక సగం చెక్క వరకు నేను తీసుకుని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇది మనకి స్వీట్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు కూడా. అలాగే నెయ్యి అండి, ఇది నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్. మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల రుచి అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ పదార్థాలన్నీ కావాలి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నెలో మనం తీసుకున్న రాగిపిండి అయితే వేసేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది మనకి ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం అయితే తీసేసాను. అంటే మనకి పావు స్పూన్ వరకు సాల్ట్ అనేది పడుతుంది. అలాగే వాటర్ కూడా తీసుకోవాలి. వాటర్ని ఎప్పుడు కూడా ఒకేసారి వేసేసుకోకూడదండి. ఈ పిండి మనకి తడి పొడిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా వాటర్ చేతిలో వేసుకుంటూ మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు అయితే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసేయడం వల్ల పిండి అనేది ముద్దగా అయిపోతుందండి. ముద్దగా అయిపోతే మనకి పిట్టు కలుపుకునేటప్పుడు పొడి పొడిగా రాదు. ఇది చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి పిండిని ఏమాత్రం ఉండలనేవి లేకుండా చక్కగా తడి పొడిగా పిండిని పొడి పొడిలాడుతూ కలుపుకోవాలి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా అంతా వాటర్ని కలుపుతూ ఇలా కలుపుకుంటున్నాను. చూసారు కదా, పిండి మనకి ఏమాత్రం ముద్దగా అవ్వకుండా ఈ విధంగా అవ్వాలి. చూడండి ఒకసారి, ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా మనం ముద్ద చేసినప్పుడు ముద్ద అవ్వాలి. అలాగే మనం ముద్దని చిదిపినప్పుడు ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి పిండి అంతా కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇది అయితే పక్కన పెట్టుకుందాము. అలాగే నేను ఒక పెద్దది గిన్నె అయితే తీసుకున్నాను. మన పూర్వకాలంలో మట్టి కుండలలో చేసేవారండి. ఇది కుండలాగా ఉన్నది కూడా బాగుంటుంది. నా దగ్గర అయితే అలాంటిది లేదు కాబట్టి నేనైతే ఈ దబరా గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ పిట్టు చేసుకోవడానికి కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ కాటన్ది క్లాత్ తీసుకున్నాను. ఇది కొంచెం తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత మనం ఒక తాడులాగా తీసుకోవాలి. నేను ఇదే క్లాత్ని చింపి ఈ విధంగా కడుతున్నాను. ఇది చుట్టూరు కూడా కట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే అంచున్న గిన్నె తీసుకోవాలండి. అంచున్న గిన్నె అయితే ఈ విధంగా కట్టుకున్నప్పుడు మనకి ఇది జారిపోకుండా ఉంటుంది. క్లాత్ మీద మనం బరువు వేస్తాం కదా, అంటే పిండి వేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి జారిపోతుంది. అలా జారకుండా ఈ విధంగా అయితే తాడుతో కట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ కట్టేసుకున్నాను కదా, ఈ పై నుండి వాటర్ అయితే వేసుకుందాము. నేను ఇక్కడ చూడండి ఈ చెంబుతో అయితే వాటర్ అయితే తీసుకున్నాను. మనకి ఇంకా కూడా వాటర్ అనేవి పడతాయి. ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము. ఇది మనకి పిండి తడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఆవిరి మీద ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేవి ఎక్కువగానే పడతాయి. అందుకే మనం పెద్ద గిన్నె అయితే తీసుకున్నాము. ఈ విధంగా పైనుంచి అయితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇప్పుడు ఈ క్లాత్ మీద వేసుకోవాలి. చూసారు కదా, మన పూర్వకాలంలో మా అమ్మమ్మలు వాళ్ళు ఇలాగే తయారు చేసేవారండి. ఇలాంటివి తినే వాళ్ళు 100 సంవత్సరాలు ఈజీగా బతికేశారండి. అలాగే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఇప్పుడు ఫుడ్లో ఏమీ బలం అనేది ఉండట్లేదండి. ఎంత ప్రోటీన్ ఫుడ్ అయినా సరే ఆరోగ్యం అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా రక్తహీనత, అలాగే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటున్నారు. కాబట్టి ఇలాంటివి తయారు చేసుకుని తినండి, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం పిండి అంతా అయితే కూడా ఈ విధంగా వేసేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం పైనుండి వాటర్ అనేవి ఇలా చిలకరించుకోవాలి. ఈ విధంగా చిలకరించుకున్న తర్వాత మనకి పక్క నుండి క్లాత్ అయితే ఈ విధంగా ఉంది కదా,
ఇది పైనుంచి కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిండి అనేది ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా కింద నీళ్లు మరిగేటప్పుడు వచ్చే ఆవిరితో ఈ పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇదే మాదిరిగా ఆవిరి కుడుము కూడా వేసుకుంటారండి. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నడుము నొప్పితే బాధపడేవాళ్ళు ఆవిరి కుడుము తినడం వల్ల నడుము నొప్పి అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. అలాగే నడుము బలం చేకూరుతుందండి. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఇది ఒక అరగంట పాటు ఇదే విధంగా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పైన పెట్టేసుకుని ఈ విధంగా ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత అనేది తీయకూడదండి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. దగ్గరికి వచ్చేయండి. ఇదిగోండి, మనకి ఈ కలర్ వస్తే ఉడికిపోయినట్లే. అక్కడక్కడ వైట్గా ఉన్నా కూడా ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా అంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తే మనకి ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇది మనం ఇందులో అయితే వేసేసుకుందాము. ఇది జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే కింద మనకి వాటర్ ఉంటాయి కదా, కాబట్టి ఇది క్లాత్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము. చాలా వేడిగా ఉంటుందండి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఇదైతే మనం తీసుకోవాలి. ఇది ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనకి ఉడకలేదు అనేది ఉండదు, పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. నేను ఇక్కడైతే ఇది ఒక అరగంట పైగానే ఉడికించాను. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ నుంచి మొత్తం పిండి అయితే ఇందులో వేసేసుకున్నాం కదా. ఈ క్లాత్ మళ్ళీ ఉపయోగించుకోవాలంటే ఇందులో కొంచెం వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుందాము. మనం ఇది వేడిగా ఉన్నప్పుడే మనం బెల్లము అలాగే కొబ్బరి కూడా త్వరగా వేసేసి కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడిలోనే ఇదంతా చక్కగా మగ్గిపోతుంది. చేయి పెడితే కాలుతుంది కాబట్టి నేనైతే ఇలాగా గరిటెతో అయితే కలుపుతున్నాను ముందు. ఇదిగోండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఈ వేడికి కొబ్బరి అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం అలాగే ఇందులో బెల్లం కూడా వేసేసుకుందాము. మనకి తీపి బట్టి, అంటే మనకి తీపి ఎంత అయితే అవసరం అవుతుందో అంత అయితే వేసుకోవాలి. మనం ముందు అయితే కొంచెం వేసాను నేను, తర్వాత ఒకసారి తీపి అనేది చూసుకుని కలుపుకుందామండి. ఇదంతా కూడా ఇలాగా ముందు వేడికి బాగా గరిటెతో కలిపేసుకుంటే తర్వాత మనం చేతితో అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి గరిటెతో అయితే మొత్తం కలిపేసుకున్నాను. ఇదిగోండి, బెల్లం అంతా కరిగిపోయి ఇలా అయితే వచ్చేసింది. ఈ చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉంటే కనుక మనం చేతితో వాటిని నలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతితో అయితే కలుపుకుందాము. కొంచెం వేడిగానే ఉందండి, కానీ పర్వాలేదు. ఈ వేడితో కలిపితేనే మనకి పిట్ అనేది కరెక్ట్గా తయారవుతుంది కాబట్టి చేతితో కొంచెం వేడున్నా కూడా కలిపేసేయచ్చు. బెల్లం గడ్డలు ఉన్నా కూడా ఏం కంగారు ఏం లేదండి, ఎందుకంటే మనకి ఈ వేడికి అయితే కరిగిపోతాయి. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కనుక చేతితో మనం నలిపేసి కలిపేసుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాము. మనం నెయ్యి వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి పిట్ అనేది వేడిగానే ఉంది కాబట్టి మనకి నెయ్యి కూడా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే మన అమ్మలు ఇందులో మాకు గానుగ నూనె ఉంటుంది కదండి, ఆ నూనె అంటే పప్పు నూనె ఉంటుంది అంటారు కదా, నువ్వుల నూనె, ఆ నూనె వేసి ఇందులో పెట్టేవారు. అది వేసుకుని తినడం వల్ల నడుముకు చాలా బలం అండి. ఇది ఆడపిల్లలకి, ముఖ్యంగా గృహిణులందరికీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎవరికి బలం అనేది ఉండట్లేదండి. కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటారు. అలాగే నువ్వుల ఉండలు, బెల్లం ఎక్కువగా వాడినట్లయితే ముఖ్యంగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి ఈ విధంగా ఒకసారి రాగులతో పిట్టు చేసి పెట్టండి పిల్లలకి. మళ్ళీ పిజ్జాలు బర్గర్లు కాదండి, పిట్టు కావాలంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకున్నామండి. చిన్న చిన్న బెల్లం గడ్డలు కూడా ఏమీ లేవు ఇందులో. ఒకసారి దగ్గరికి రండి, చూడండి.
మొత్తం అంతా అయితే మనకి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకి ఇష్టమైతే ఉండలు చేసుకోవచ్చండి, లేదంటే కనుక ఇలా కూడా బౌల్స్లో వేసుకుని తినేయవచ్చు. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనకి నచ్చిన విధంగా తీసుకొచ్చి నేనైతే వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేస్తాను. ఇదిగోండి రెడీ అయిపోయింది, మనకి చోడి పిట్ట అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎంత ఈజీగా చూసారు కదా, ఇవి తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఫుడ్ ఏది కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇవి పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యం, అలాగే నడుముకి చాలా బలమిస్తుందండి. మనకి రాగులు తినడం వల్ల ఒంట్లో ఎముకలు అనేవి ఉక్కులాగా మారుతాయండి, చాలా మంచిది. రాగులతో తీసుకునే ఏ పదార్థమైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.